నమస్తే సార్. నా పేరు కాంచన. సో, ఇక్కడ మిమ్మల్ని కలవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ పొలం చూసిన తర్వాత మా ఆనందం రెట్టింపయిందని చెప్పచ్చు. చాలా గ్రీనరీ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, చాలా వండర్‌ఫుల్‌గుంది. అది గూడా ఇది మామూలు ఫార్మింగ్ గాదు. నేచురల్ ఫార్మింగ్ మీరు చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. నేను చాలామంది రైతుల్ని అడిగాను. మీరు ఎందుకని నేచురల్ ఫార్మింగ్ చెయ్యట్లేదు అని అడిగినప్పుడు, వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఈల్డింగ్ సరిగా రాదండి. చాలా కష్టంతో కూడుకున్న పని, నష్టాలెక్కువ అని చెప్పారు. కానీ మీరు యంగ్ అండ్ డైనమిక్ అటువంటి కష్టాల్ని గూడా అధిగమించి, మీరు పక్కాగా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి పూనుకున్నారు గాబట్టి, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా ధన్యవాదాలు. ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది గూడా పొల్యూషనే. ఏం తింటే ఏం జబ్బులొస్తాయో అన్నటువంటి పరిస్థితుల్లో, మీరు ఫ్యూచర్ జనరేషన్‌కి గానివ్వండి, లేకపోతే మీ సొంతానికి గానివ్వండి, ఇంత కృషి చేసి దాని యొక్క ప్రెజెంట్ నడిచేటటువంటి అగ్రికల్చర్‌లో ఉన్నటువంటి డిఫెక్ట్స్‌నన్నిటిని గూడా మీరు గమనించుకొని, ఇప్పుడు ఇంత చక్కగా దీన్ని ఆహ్, అభివృద్ధి చేయటమే గాకుండా 10 మందికి సహాయపడే విధంగా మీరు నడుచుకునే తీరైతే మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్. మీకు అనేక ధన్యవాదాలు. ఈరోజు మీ యొక్క ఫామే గాదు, మీ యొక్క వెంచర్‌కి గూడా రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అయితేనేమి, అవన్నీ గూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఇంకా గూడా ఇటువంటి అగ్రికల్చర్‌ని అభివృద్ధి చేసి, ఇంకా భవిష్యత్ తరాలకి చాలా సంవత్సరాల పాటు మీరు సేవలందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే అభ్యుదయ రైతులున్నారో, ఇప్పుడిప్పుడే వచ్చేవాళ్ళున్నారో, వాళ్ళకి గూడా మీ సూచనలు, సలహాలు ఇచ్చి, వాళ్ళ వెన్నంటుండి నడిపిచ్చి, మన భారతదేశంలో ఒక కొత్త నాందికి పునాది ఎయ్యాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మమ్మల్ని రిఫర్ చేస్తారా ఇంకా ఎవరికైనా సరే? అంటే మీరు చూసారు కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా రెఫర్ చేస్తాము. ముందు మాకు కావాలా సహాయ సహకారాలు. ఖచ్చితంగా. సో మాకు కూడా ఒక అంబిషన్, జస్ట్ ఒక పండు తినండి, ఒక ఆహార పదార్థం ఏదైనా తీసుకోండి. నేను చిన్నతనంలో తిన్నటువంటి రుచి ఈ మధ్యకాలంలో ఎక్కడా దొరకట్లేదు. అది చాలా బాధాకరంగా అనిపించేది. ఒక ఆకుకూర పప్పు చేసుకున్నా, ఆ తర్వాత వేరుశనగ గింజలు పచ్చడి చేసిన, ఆ రోజు తిన్న రుచి ఈరోజు అయితే అస్సలు లేదు. కారణం అందరికీ తెలిసినటువంటిదే. మనం తినేది యూరియాలు, ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు, అంతకు తప్పించి ఫుడ్ తినట్లేదు మనం. కాబట్టి ఈ ట్రెండ్ మారాలా, మనుషుల్లో అవగాహన రావాలా, వాళ్ళు తీసుకునే ఆహారం పట్ల ఒక శ్రద్ధ కనపడాలా. ఇప్పుడు ఎవ్రీథింగ్ క్యాజువల్ అనే స్థితిలో వస్తున్నారు. ఇలాగన పోతే ఏదో ఎప్పటికైనా చనిపోయేదే కదా, మధ్యలో మనం ఎంజాయ్ చేసి మన నాలికని తృప్తిపరచుకొని వెళ్ళిపోదాం అనే ట్రెండ్ ఉంది ఇప్పుడు. అలా కాదు, మనం ఎంత బతికినా కూడా ఒక క్వాలిటీగా బతకాలా, ఆరోగ్యంగా బతకాలా, ఆ తర్వాత అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలా అనేటటువంటిది ఈ యంగర్ జనరేషన్కి రావాలి. అది ఆ కాన్సెప్ట్. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు, ప్రతి ఒక్కరి మనసుల్లో ఆ సీడ్ అనేది పడాల. ఆ విధంగా మనం కొంతైనా ఇన్స్పిరేషనల్గా ఉండగలిగితే చాలా అద్భుతాలు సృష్టించవచ్చని నేను భావిస్తున్నాను. భారతదేశంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఔన్నత్యము, అది ఏ రంగమైనా అయినప్పటికీ కూడా అదంతా ఇప్పుడు అడుగంటిపోతుంది. దాన్ని మళ్ళీ మనం పునర్జీవితం చేయడం అనేటటువంటిది భారతదేశ పౌరులుగా మనందరి బాధ్యత అది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకున్న రోజున మనం నిజంగానే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. మన దేశ పౌరులు యొక్క భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందనేది నా ప్రగాఢ నమ్మకం. దానికి మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర, ఆ తర్వాత యోగాంధ్ర అని అంటున్నారు. ఆరోగ్య ఆంధ్రగా కూడా రావాలనేది ఒక కాన్సెప్ట్తో నడిస్తే ఇది సాధ్యం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అదంతా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.